బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. T20 వరల్డ్ కప్ కీలక దశకు చేరుకుంటుంది. టీమిండియాకు సవాల్గా మారుతుంది సూపర్ 8 ఫైట్. ప్రధానంగా మరికొన్ని గంటల్లో సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్లో తొలి ఫైటింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్లో 4 విజయాలతో జోరు మీద కనిపిస్తుంది భారత్. ఇక టీమిండియాను కలవరపెడుతున్న ఓపెనర్ మాత్రం అభిషేక్ మాత్రం ఫామ్ కనబడుతుంది. అయితే వరుసగా 3 మ్యాచ్ల్లో డక్అవుట్ అయ్యారు అభిషేక్. ఈ నేపథ్యంలో భారత్కు సవాల్ విసురుతుంది సఫారీ బౌలర్లు. ఇక డేంజర్గా ప్రోటీస్ బ్యాటింగ్ పై లెవెల్లో కనబడుతుంది. ఇక స్పిన్ పిచ్ పై మాత్రం పై చేయి సాధించేందుకు ఇరు జట్లు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. వెంకట్ గారు, ఎలా చూడాలంటారు? 4 విజయాలతో భారత్ జోరు మీద కనిపిస్తుంది. ఈ రోజు జరిగేటువంటి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఎలా వ్యవహరించాలంటారు? ఎస్ సిరాజ్, మన సౌత్ ఆఫ్రికా అంటే చిన్న జట్లతో ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కూడా చిన్న జట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గత కొంతకాలంగా భారత్ మీద పదే ఓడిపోతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు మిగిలిన జట్లన్నీ కూడా నమీబియా గానీ, నెదర్లాండ్స్ గానీ, అమెరికా గానీ ఈ జట్ల మీద భారత్ పోరాడింది. అయితే ఆ జట్లన్నీ కూడా చిన్న జట్లు కావడంతో పెద్దగా ఆ విజయాలకు కూడా అంత ప్రాధాన్యత లేదు అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా అంటే సూపర్ 8 నుంచి కూడా భారత్ కు టఫ్ ఫైట్లు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో పోర్ అనేది భారత్ కు ఖచ్చితంగా కఠినంగానే ఉంటుంది. మనం సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ గెలిచినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా అంతా చిన్న జట్టు ఏమీ కాదు. వాళ్ళు భారత్ లో కండిషన్స్ కి అలవాటు పడ్డారు. గత కొంతకాలంగా సుదీర్ఘంగా అంటే IPL మ్యాచ్లు కానీ, లేదంటే ఇతర మ్యాచ్లు కానీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ దాదాపు ఏడాది కాలంగా సౌత్ ఆఫ్రికా ఎక్కువగా ఆడుతూ వస్తుంది. సౌత్ ఆఫ్రికా యువ ఆటగాళ్ళు డెవాల్డ్ బ్రేవిస్ కానీ, లేదంటే యువ ఆటగాళ్ళు సీనియర్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కానీ, ఇలా కొంతమంది ఆటగాళ్ళు ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నారు. క్వింటన్ డికాక్ కానీ, అలాగే మరి కొంతమంది ఐడెన్ మార్కరమ్ కానీ, ఇలా కొంతమంది ఆటగాళ్ళు అందరూ కూడా మన దగ్గర ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కండిషన్స్ కూడా అలవాటు పడ్డారు. ఇక ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ భారత్ కి అయితే టఫ్ ఫైట్ ఇచ్చే సంకేతాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బౌలర్ల నుంచి లుంగిసాన్ ఎంగిడి కానీ, లేదంటే ఇతర బౌలర్లు కొంతమంది కీలక సమయాల్లో వికెట్లు తీయగలిగే వాళ్ళు, పరుగులు కట్టడి చేయగలిగే వాళ్ళు, పవర్ ప్లేలో పరుగులు కట్టడి చేయగలిగేటువంటి ఆటగాళ్లు కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది భారత్ కు ఇబ్బందికర పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఇక భారత్ బ్యాటింగ్ కి సంబంధించి అభిషేక్ శర్మ కానీ, తిలక్ వర్మ కానీ, అదేవిధంగా ఇటు మన ఇషాన్ కిషన్ కానీ వీళ్ళందరూ కూడా కొంత రాణించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా అతను వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కానీ న్యూజిలాండ్ తో సిరీస్ నుంచి కూడా అతను ఫామ్ లోకి రావడం కూడా జరిగింది. ఇక ఈ సిరీస్ లో అమెరికా మీద అతను మినహా మిగిలిన జట్ల మీద కూడా అతను పెద్దగా రాణించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కూడా కొంత స్ట్రాంగ్ గా అంటే మారాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన మిడిల్ ఆర్డర్ కి సంబంధించి రింకు సింగ్ కానీ, లేదంటే శివన్ దూబే కానీ, ఇలా కొంతమంది ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళ ఫామ్ కూడా కొంత కలవర పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా కొంత ఫామ్ లోకి రావాలి. ముఖ్యంగా అభిషేక్ శర్మ కనుక ఫామ్ లోకి వచ్చి అతను ఒక 50 నుంచి 70 పరుగులు చేయగలిగితే మాత్రం భారత్ కు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వెంకట్ గారు, ప్రధానంగా సౌత్ ఆఫ్రికా టీంలో బలమైనటువంటి వికెట్లుగా ఏవేవి చెప్పుకోవచ్చు? ప్రధానంగా వారిని టార్గెట్ చేసి వారిని పూర్తి స్థాయిలో అవుట్ చేయడం ద్వారా ఇండియా కొంతవరకు గెలుపు అవకాశాలు ఉండేటువంటి అవకాశం వేటి మీద ఉంటుంది? ఇప్పుడు మనం టెస్టన్ స్టబ్స్ కానీ, లేదంటే క్వింటన్ డికాక్ కానీ, ఐడెన్ మార్కరమ్ కానీ వీళ్ళు చాలా డెవాల్డ్ బ్రేవిస్ వీళ్ళు చాలా వరకు కూడా సౌత్ ఆఫ్రికాకు బలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా బౌలింగ్ లో లుంగిసాన్ ఎంగిడి కానీ, కగిసో రబాడా ఇలా కొంతమంది బౌలర్లు ఉన్నారు. కాబట్టి వీళ్ళని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మాత్రం భారత్ కి మంచి విజయం దక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్ క్వింటన్ డికాక్, అలాగే ఓపెనర్లు క్వింటన్ డికాక్ కానీ, ఐడెన్ మార్కరమ్ వీళ్ళిద్దరి మీదనే భారత్ ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మిగిలిన ఆటగాళ్ళు కూడా ఏం తక్కువ ఆటగాళ్ళు కాదు. కాబట్టి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అయినప్పుడు ఒకప్పుడు కల్లీస్, లేదంటే ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా వీళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేదో, అశ్విల్ ప్రిన్స్ కానీ, జేపీ డూమ్ని కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఎలా బలంగా ఉండేది, ఈ రోజు కూడా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ అనేది అలాగే బలంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు భారత్ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అవసరమైతే వాళ్లకు మార్కో ఎడ్సన్ రూపంలో మంచి ఆల్రౌండర్ ఉన్నాడు.
కాబట్టి వీటన్నిటిని కూడా భారత్ తక్కువ అంచనా వేయకుండా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు గతంలో మన వన్డే సిరీస్ లో కూడా వాళ్ళు చాలా గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద కనుక మనం స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మొత్తం ఆ జట్టు మొత్తం కూడా బ్యాటింగ్ లో చివరి వరకు కూడా వాళ్ళు బలంగానే కనపడుతున్నారు. కాబట్టి ప్రతి ఆటగాడి మీద ఫోకస్ పెడితేనే రిజల్ట్ బాగుంటుంది. సో కొంతవరకు అహ్మదాబాద్లో మ్యాచ్ జరగబోతుంది కాబట్టి అందరికీ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది, పిచ్ ఎలాంటి పాత్ర పోషించబోతుంది అనేది ప్రధానంగా. సో గెలుపులో పిచ్ రోల్ ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉందంటారు, ఎలాగ ప్రభావితం చేస్తుంది? ఈ పిచ్ ఖచ్చితంగా బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పిచ్ గానే చెప్పుకోవచ్చు. అయితే బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా 170 నుంచి 200 వరకు స్కోర్ ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మనం T20 వరల్డ్ కప్ మొత్తం కూడా భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా భారీ స్కోర్లు అనేది కనపడటం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ జట్ల బౌలింగ్ అనేది బలంగా ఉంది. మన జట్లో కూడా వరుణ్ చక్రవర్తి కానీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఇలా బలమైనటువంటి బౌలింగ్ ఉంది. వాషింగ్టన్ సుందర్ రూపంలో కానీ, అలాగే శివం దూబే కూడా అప్పుడప్పుడు బౌలింగ్ లో కొంత పర్వాలేదు అనిపిస్తున్నాడు. కాబట్టి కొంత ఈ బౌలింగ్ కి సంబంధించి మనం పటిష్టంగానే కనపడుతున్నాం. అలాగే వాళ్ళు కూడా పటిష్టమైనటువంటి బౌలింగ్ కాబట్టి కొంత పరుగులు వరద అనేది ఉండకపోవచ్చు. కాబట్టి టఫ్ ఫైట్ గానే ఉండే అవకాశం ఉంది. బ్యాట్ వర్సెస్ బాల్ గానే యుద్ధం తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. సో కీలక దశకు చేరుకుంది T20 వరల్డ్ కప్ అని చెప్పుకోవాలి. ప్రధానంగా టీమిండియాకు సవాల్గా మారుతుంది సూపర్ 8 ఫైట్. మరికొన్ని గంటల్లో సౌత్ ఆఫ్రికాతో మాత్రం అహ్మదాబాద్లో ఫస్ట్ ఫైట్ జరగబోతుంది. ఇక గ్రూప్ స్టేజ్ 4 విజయాలు అందుకుంది భారత్ ఇప్పటికే. ఎందుకంటే ఈ 4 విజయాల మీద భారత్ జోరుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో టీమిండియాను కలవర పెడుతున్నారు ఓపెనర్ అభిషేక్. ఎందుకంటే వరుస మ్యాచ్ల్లో డక్అవుట్ అవుతూ ఉన్నారు అభిషేక్. ఈ నేపథ్యంలో భారత్కు సవాల్ విసురుతున్నారు సఫారీ బౌలర్లు అని చెప్పుకోవాలి. ప్రధానంగా డేంజర్గా పోటీస్ బ్యాటింగ్ లైనప్, మరీ ముఖ్యంగా స్పిన్ పిచ్ పైన పైచేయి సాధించేందుకు కూడా ఇరు జట్లు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.